హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ వంట తమ్ముని చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఏంటి ఈ వీడియో అనేది. అయితే మేము రీసెంట్గా డీమార్ట్కి వెళ్ళామండి. పర్పస్ ఏంటి అని అంటే మా బుడ్డోడు బర్త్డేగానే వెళ్ళాము. బర్త్డేకి షాపింగ్ చేయాలని వెళ్ళాము. వెళ్ళిన పని ఒకటైతే మనం డీమార్ట్కి వెళ్ళిన తర్వాత కొనేది ఒకటి కదా. సో అట్లానే మేమైతే ఇలా ఒకటి రెండు 3 బ్యాగ్స్ అయితే కొన్నాము. దీంట్లో ఆల్రెడీ కొన్ని తీసి యూజ్ చేసేస్తున్నాం, కానీ బట్ ఎందుకు వీడియో చేయకూడదు, నాలాగా మీరు ఉంటారా లేదా అడుగుదామని ఈ వీడియో చేస్తున్నాను. అయితే వెళ్ళిన పని ఒకటైతే డీమార్ట్కి వెళ్ళిన తర్వాత కనిపించినవన్నీ వేసుకొని వస్తాం కదా. సో అలానే మేము కూడా డీమార్ట్లో ఏమేమి కొన్నాము అనేది ఈ వీడియోలో చూసేద్దాం. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? వచ్చేయండి. మరి ఈ బ్యాగ్స్లో ఏమేమి ఉన్నాయి, మేము ఏం కొన్నాము అని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎండ్ వరకు చూసేయండి. వెళ్ళాము డీమార్ట్కి, బట్ అంత ఎక్కువ ఐటమ్ ఏం కొనలేదండి. ఎందుకంటే అంతకుముందే వెళ్ళి అన్నీ తీసుకొచ్చేసాము. ఏదైతే మెయిన్గా అయిపోయి ఉంటాయో అవి మాత్రమే తీసుకున్నాము. మొన్న వెళ్ళినప్పుడు వెళ్ళాలని లేదు థాట్, కానీ మా బాబు బర్త్డే, సో అందుకని బెలూన్స్ వాటి కోసం వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ కనిపిస్తుంటాయి కదా ఏవో ఒకటి, అవి తీసుకున్నాము. గ్రాసరీ ఐటమ్స్లో కానీ పెద్ద ఏం లేవండి. మాకు ఎక్కువ ఇంట్లో ఏవైతే యూస్ అవుతాయో అవి మాత్రమే. అవి కానీ అంత ఎక్కువ ఏం లేవు, ఓన్లీ 1 or 2 మాత్రమే. అవి కానీ ఇంట్లో అయిపోయాయి, అందుకనే తీసుకొచ్చాము. అయితే మేము ఏం కొన్నామో చూడాలనుకుంటున్నా. అయితే ఈ బ్యాగ్తో స్టార్ట్ చేసేస్తాను. ఓకే, ఫస్ట్ గ్రోసరీ ఐటమ్ చూపించేస్తానండి. గ్రోసరీ ఐటెంలో మేము ఎక్కువ తీసుకుంది ఈ మినపప్పు మాత్రమే. ఇది 3 kgs బ్యాగ్. మేము ఎక్కువ దోశలు ఇడ్లీ వేసుకుంటూ ఉంటాము, అందుకని మాకు బాగా యూజ్ అవుతుందని ఈ 3 kgs బ్యాగ్ తెచ్చుకున్నాము. రీసెంట్గానే తెచ్చుకున్నాము, 2 kgs అది అయిపోయింది అనుకోండి. తర్వాత వాషింగ్ మిషన్ లిక్విడ్ 2 ప్యాకెట్స్ 2 లీటర్ ఇవి కొంచెం ఆఫర్లో వచ్చింది, అందుకని తెచ్చుకున్నాము. ఇది వేస్ట్ అయిపోయే ఐటమ్ అయితే కాదు కదా. ఓకే, ఇవి వేరుశనగపప్పు. మీ ఏరియాలో వీటిని ఏమంటారు? మేమైతే వేరుశనగపప్పు మాత్రమే అంటాము. కొందరు ఏరియాలో పల్లీలు అని కానీ అంటారు కదా, మేమైతే అట్లా అనమండి, వేరుశనగపప్పు అని మాత్రమే అంటాము. ఇవి 2 kgs బ్యాగ్. దోశలు ఇడ్లీలు చేసుకుంటాం కదా, సో చట్నీకి బాగా యూజ్ అవుతుందని తీసుకున్నాము. ఇక అటుకులు. ఈ అటుకులేమో 1 kg. ఎక్కువ మేము తినడానికి ఇష్టపడుతుంటాము, అందుకని 1 kg మాత్రమే తీసుకున్నాము. ఇంకా గ్రోసరీ ఐటమ్స్ అంటూ ఏం లేవండి. ఇక ఈ టాయిలెట్ క్లీనర్ ఒకటేను. ఇక కిచెన్లో ఏమున్నా లేకపోయినా డిషెస్ వాష్ చేసుకోవడానికి డిష్ వాష్ బాల్స్ కావాలి కదా, అవి కొన్ని తీసుకున్నాము. ఇలా విమ్ ఈ ఒక 4 తీసుకున్నాము. ఎక్కువ ఐటమ్ అయితే ఏం కొనలేదండి, రీసెంట్గానే వెళ్ళాము, సో అన్నీ అప్పుడు తెచ్చేసుకున్నాము. ఇప్పుడు ఓన్లీ ఏవైతే మెయిన్గా అయిపోయి ఉంటావో, ఎక్కువ ఏవైతే యూజ్ అవుతుంటాయో అవి మాత్రమే తీసుకున్నాము. సో వాషింగ్ మిషన్లో వేయలేం కదా, కొన్ని బట్టలు మనం వాష్ చేస్తూ ఉంటాం కదా, సో అందుకని పౌడర్ తీసుకున్నాము. ఇక ఇవి లేనిదే మన వంట అవ్వదు కదండి. ఇవే అండి, ఇవేదో గెస్ట్ చేయండి చూద్దాం. ఆవాలు, ఇవి మెంతులు. ఏ వంటకం చేయాలన్నా కానీ ఇవి 2 ఖచ్చితంగా ఉంటాయి కదా పోపులు వేసుకోవడానికి, సో అందుకని అరగేజీ ప్యాకెట్లు 2 తీసుకున్నాము. ఇదొకటి. ఇక సమ్మర్ కదా, సో సమ్మర్లో మనం ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఇంటికి రాగానే చల్లగా తాగాలనుకుంటాం కదా. అలాగా చల్లగా తాగాలనుకున్నప్పుడు, తినాలనుకున్నప్పుడు ప్రతిసారి బయటికి వెళ్ళి తెచ్చుకోలేం కదా, అందుకని ఒక ఐస్ మోల్ తీసుకున్నాము. ఇక వాషింగ్ సోప్ ఎక్సెల్. ఇంకా మీరు ఏ సోప్స్ వాడతారో కామెంట్ చేయండి. మేమైతే ఇంట్లో 4-5 మెంబర్స్ ఉంటామండి. 4-5 మెంబర్స్ 6 మెంబర్స్ వరకు ఉంటాము. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సోప్. సో చాలా రకాల సోప్సే ఉన్నాయి మా దగ్గర. మీరు ఏ సోప్ యూజ్ చేస్తారో కామెంట్ చేయండి. వీటితో పాటు ఇంకా ఉన్నాయి. ఇవ్వండి, ఇదొక రకమైన సోప్, ఇదొక సోప్. మీరు ఏ సోప్ యూజ్ చేస్తారు? మీకు ఏ సోప్ అంటే బాగా ఇష్టం చెప్పేయండి కామెంట్లో. ఇక నాన్ వెజ్ లేదే మనం ముద్ద దిగదు కదా, సో వాటిలో వేసుకోవడానికి గరం మసాలా పౌడర్ ఒకటి. ఇందాక చూపించాను కదా విమ్ సోప్స్ 4-5 తీసుకున్నామని, రిమైనింగ్ 2 అండి. ఇంతవరకు హౌస్ హోల్డ్ ఐటమ్స్. ఇక 2 ఉన్నాయి, ఇవి మెయిన్గా లేడీస్కి సంబంధించినవి 2 లెగ్గిన్స్ అయితే తీసుకున్నాము. డీమార్ట్లో లెగ్గిన్స్ చాలా బాగుంటాయండి, మేము చాలా సార్లు కొన్నాము. ప్రతిసారి మనకి ఏ కలర్స్ కావాలో ఆ కలర్స్ అన్నింటినీ బార్డర్ చేసుకోలేం కదా, సో వెళ్ళిన ప్రతిసారి 1 or 2 లెగ్గిన్స్ ఇలా తీసుకొచ్చుకుంటూ ఉంటాము. సో ఈసారి మాత్రం ఇలా గ్రీన్ కలరు, ఇలా లైట్ పింక్ కలర్ తీసుకొచ్చాము. ఈ 2 లెగ్గిన్స్ చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి కావాలంటే డీమార్ట్లో. ఇవి
ఇక ఈ బ్యాగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఈ బ్యాగ్ చూసేద్దాం. ఇది మెయిన్గా ఏ పర్పస్ మీద అయితే డిమార్ట్కి వెళ్ళామో ఆ పర్పస్ మీద తీసుకుని పెట్టండి. మా బాబు బర్త్డే అని చెప్పాం కదా, సో మా ఇంటి దగ్గర పిల్లలు చాలా మంది ఉన్నారు, 15-20 మెంబర్స్ వరకు. సో వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి, సమ్మర్లో కొంచెం చల్లగా ఉంటుంది కదా అని చెప్పి అలానే ఇంట్లో ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం. కానీ 2 కిడ్స్ ఉండి కొంచెం కష్టమైపోయింది, అందుకని ఇంట్లో ప్రిపేర్ చేయకుండా అలాగని సాఫ్ట్ డ్రింక్స్ కాకుండా ఇట్లా బాదం పాలు ప్రిఫర్ చేసాము, కొంచెం బాగుంటాయని హెల్త్కి. కానీ సో ఇవి ఒక 20 వరకు తీసుకున్నాము. అయితే మీకు ఇవి బాదం పాలు. అయితే మీకు బాదం పాలు అంటే ఇష్టమేనా? నేనైతే కాలేజ్ డేస్లో ఖచ్చితంగా మేము మా క్యాంటీన్కి వెళ్ళి కారం దోశ బాదం పాలు అయితే తినేదానండి. నాకు ఆ బాదం పాలు అంటే అంత ఇష్టము. ఇక ఇది మసాలా ఫ్లేవరు. ఇది మేము ఇంట్లో కావాలని తెచ్చుకున్నాము. ఎక్కువ మా మావయ్య మా హస్బెండ్ వీళ్ళు ఎక్కువ తాగుతారు, సో అందుకని తీసుకొచ్చాము. ఇవి మెయిన్గా బర్త్డేకి అయితే వీటి కోసం వెళ్ళి ఇవంతా కొన్నామండి. మీరు ఇంతేనా? డిమార్ట్కి వెళ్ళినప్పుడు మీరు ఎలా కొంటారో కమెంట్ చేయండి. ఇక ఫైనల్గా ఈ బ్యాగ్లో అంత ఎక్కువ ఐటమ్ అయితే ఏం లేవు, జస్ట్ బర్త్డేకి కావాల్సినవి మాత్రమే. లైక్ బెలూన్స్, ఇలా హ్యాపీ బర్త్డే ట్యాగ్ ఒకటి, టేప్, బెలూన్స్ అంటించుకోవడానికి టేప్. ఇక బర్త్డే అన్నాక బర్త్డే టోపీ లేకపోతే బాగోదు కదా, సో మా బుడ్డడికి ఒక టోపీ, అలాగే వచ్చిన పిల్లలందరికీ ఇలాగా కొన్ని క్యాప్స్ అయితే తీసుకున్నాము. బాగున్నాయి కదా క్యాప్స్, నాకు బాగా నచ్చేసి నేను ఒక క్యాప్ పెట్టుకుంటాను. ఇక ఈ స్ట్రాస్ ఇవి జస్ట్ నార్మల్గా ఇంట్లోగానే తెచ్చుకున్నాము, ఓకే. బట్ పిల్లలు ఎవరికైనా కావాలన్నా కానీ ఇచ్చేస్తాము. ఇవి బాగా ఎక్కువ క్రాఫ్ట్ ఐటమ్స్కి యూజ్ చేస్తాం మేము. బెలూన్స్ ఇలాగా ఇవి బ్లూ కలర్ అండి, ఇవేమో కొంచెం గోల్డ్ కలరు, చూడడానికి కొంచెం డార్క్ గోల్డ్ లాగా ఉన్నాయి, కానీ వన్స్ బెలూన్లో ఫిల్ చేశాక కొంచెం లైటిష్ కలర్లోకి వస్తాయి. ఇంకో కలర్ కానీ తీసుకొచ్చాము. ఇవి పింక్. మామూలుగా అయితే అసలు పింక్ తీసుకోమండి, వైట్ ప్రిఫర్ చేస్తుండే వాళ్ళం, బట్ అక్కడ వైట్ లేవు, అందుకని పింక్ తీసుకున్నాము. పింక్ అనగానే మళ్ళీ అమ్మాయి అనుకుంటారేమో, లేదండి మా బాబు అబ్బాయి. ఇక వచ్చిన వాళ్ళకి స్నాక్స్ పెట్టడానికి ఇట్లాగా స్నాక్స్ ప్లేట్స్. ఇక బర్త్డే కదా, సో బర్త్డే క్యాండిల్. మా బాబుకి 2 years కంప్లీట్ అయ్యి 3rd year స్టార్ట్ అవుతుందండి, అందుకని 2nd year క్యాండిల్ తీసుకొచ్చాము. మెయిన్గా అయితే వీటి కోసం వెళ్తే వాటితో పాటు ఇన్ని వచ్చాయి మా ఇంటికి. మీరు కూడా ఇంతేనా? మీరు డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఎలా కొంటారు? ఏదో 1000-2000 అని చెప్పి వెళ్తామండి బిల్లు, ఆడ వెళ్ళిన తర్వాత మోపుడు అవుతుంది, ఇంటికి వచ్చి చూస్తే ఇన్ని వస్తాయి. అంతేనా? మీరు కూడా ఇంతేనా? అయితే కామెంట్ చేయండి, మీరు డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఎలా కొంటారు అనేది కామెంట్ చేయండి. బాయ్.